వీడియోలో వాట్ ఈస్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అండ్ వై ఈజ్ ఇట్ యూస్డ్ విత్ ఎగ్జాంపుల్ చూసినాము. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా వేర్ వి యూస్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. ఎగ్జాంపుల్ 1, the population mean weight is known to be 75 kgs. We want to test the claim that the mean weight has increased. యాక్చువల్గా పాపులేషన్ మీన్ వెయిట్ అంట 75 kgs అంట. బికాస్ ఆఫ్ XYZ రీజన్, ఫుడ్ బాగా తినడం వల్ల ఇంకా ఎనీ రీజన్ వల్ల నేను ఏమనుకుంటున్నా అంటే యావరేజ్ మీన్ వెయిట్ అనేది పెరిగింది అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు టెస్ట్ దాట్. సో మనం ఇక్కడ వాడేది టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. సిమిలర్లీ సెకండ్ ఎగ్జాంపుల్, 2 years ago the proportion of infected plants was 37%. We believe that treatment has helped and we want to test the claim that there has been a reduction in proportion of infected plants. ఇక్కడ ఏంటంటే 2 years బ్యాక్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ యొక్క ప్రపోర్షన్ 37% ఉంది. నేను దాన్ని తగ్గించడానికి ఒక ట్రీట్మెంట్ని వాడిన. సో నేను ఏం నమ్ముతున్నా అంటే ఆ ట్రీట్మెంట్ వర్కౌట్ అయింది. ఆ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపోర్షన్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ యొక్క ప్రపోర్షన్ తగ్గింది అని అనుకుంటారు. ఇది నా క్లెయిమ్. సో ఐ టెస్ట్ ఇట్. నా క్లెయిమ్ వర్సెస్ ఒరిజినల్ 37% టెస్ట్ చేసి. సో ఇయర్ ఆల్సో వి యూస్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. ఇప్పటివరకు చెప్పిందంతా జస్ట్ ఒక ఇంట్రడక్షన్, జస్ట్ ఒక ఐడియా లాగా టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ఎందుకు వాడతాము, ఏ సిచ్యువేషన్స్లో వాడతాము అనేలాగా. ఇప్పుడు యాక్చువల్గా మనం చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఓకే, డెఫినేషన్స్తో స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. ఫస్ట్, వాట్ ఈజ్ హైపోథెసిస్? It is a statement about one or more populations. It is usually concerned with the parameter of the population. Example, the average height of competitors in a game is 160 centimeters. ఇక్కడ నా క్లెయిమ్ ఏంటి, నేను గేమ్లో కాంపిటీటర్స్ యావరేజ్ వెయిట్ 160 సెంటీమీటర్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ టెస్ట్ ఇట్ ఫర్దర్లీ. హైపోథెసిస్ అంటే ఒక స్టేట్మెంట్, జస్ట్ అదొక స్టేట్మెంట్ అబౌట్ పాపులేషన్. ఒక పాపులేషన్ అన్నా అయి ఉండొచ్చు, మోర్ పాపులేషన్స్ గురించి అన్నా అయి ఉండొచ్చు ఆ స్టేట్మెంట్. దాన్నే హైపోథెసిస్ అంటారు. నెక్స్ట్, హైపోథెసిస్లో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ హైపోథెసిస్, నెక్స్ట్ ఒకటి కాంపోజిట్ హైపోథెసిస్. సింపుల్ హైపోథెసిస్కి వచ్చేసరికి, ఇఫ్ ఎ స్టాటిస్టికల్ హైపోథెసిస్ స్పెసిఫైస్ ద పాపులేషన్ కంప్లీట్లీ, అంటే పాపులేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, దట్ ఈస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నోన్. మన వేరియబుల్ ఉందా, ఆ వేరియబుల్ యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు తెలిసినట్టయితే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ స్టాటిస్టికల్ హైపోథెసిస్. అలా ఫ్రేమ్ చేసిన హైపోథెసిస్నే మనము సింపుల్ హైపోథెసిస్ అంటాం. సింపుల్ హైపోథెసిస్ అంటే ఏం లేదు, సింపుల్ హైపోథెసిస్ పాపులేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకా ఆ తీసుకున్న వేరియబుల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా స్పెసిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్, ఎక్స్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ and variance sigma square, and hypothesis H such that mu is equal to 1200 kilometers, variance sigma square equal to 2. ఇక్కడ మనకు ఎక్స్ అనే వేరియబుల్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందో స్పెసిఫై చేసినారు, అండ్ మ్యూ ఒక ఎగ్జాక్ట్ వాల్యూ, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చినారు. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు దీని గురించి, ఈ వేరియేట్ గురించి. హైపోథెసిస్లో కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ హైపోథెసిస్నే సింపుల్ హైపోథెసిస్ అంటారు. ఈ సింపుల్ హైపోథెసిస్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఒకసారి కాంపోజిట్ హైపోథెసిస్ చూడాల్సిందే. కాంపోజిట్ హైపోథెసిస్, ఇఫ్ ఎ స్టాటిస్టికల్ హైపోథెసిస్ డస్ నాట్ స్పెసిఫైస్ ద పాపులేషన్ కంప్లీట్లీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథెసిస్. ఒకవేళ హైపోథెసిస్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకో పాపులేషన్ గురించి, ఆ హైపోథెసిస్ని కాంపోజిట్ హైపోథెసిస్ అంటారు. ఎగ్జాంపుల్స్, ఇట్ సచ్ దట్ న్యూ లెస్ దెన్ 20, మీన్ లెస్ దెన్ 20 అంటున్నారు, కానీ అది 90నా 80నా 70నా పర్ఫెక్ట్గా చెప్పట్లేరు. సో ఇట్ ఈస్ అ కాంపోజిట్ హైపోథెసిస్. అదే సింపుల్ హైపోథెసిస్లోకి వచ్చేసరికి మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1200 కిలోమీటర్స్ అని ఎగ్జాక్ట్గా ఇచ్చేసినారు మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. కాంపోజిట్ హైపోథెసిస్లో అట్లా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంకో ఎగ్జాంపుల్, ఇట్స్ సచ్ దట్ సిగ్మా స్క్వేర్ గ్రేటర్ దెన్ 2. సిగ్మా స్క్వేర్ అంటే నథింగ్ బట్ వేరియన్స్. వేరియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2 అన్నారు. గ్రేటర్ దెన్ 2 అంటే 2.2 ఆ 2.5 ఆ 3 4 5 కరెక్ట్ ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేసి లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో కాంపోజిట్ హైపోథెసిస్. మేజర్ డిఫరెన్స్ ఏంటిది, సింపుల్ హైపోథెసిస్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆ వేరియబుల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా మెన్షన్ చేస్తారు. కాంపోజిట్ హైపోథెసిస్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ క్లియర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇది ఒక క్లాసిఫికేషన్ హైపోథెసిస్. హైపోథెసిస్లో 2 హైపోథెసిస్ అంటే ఒక స్టేట్మెంట్,
అబౌట్ వన్ పాపులేషన్ ఆర్ మోర్ పాపులేషన్స్. హైపోథెసిస్ ఒక క్లాసిఫికేషన్, సింపుల్ హైపోథెసిస్, కాంపోజిట్ హైపోథెసిస్. ఈ క్లాసిఫికేషనే కాకుండా అకార్డింగ్ టు టెస్ట్ ఇంకా 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి హైపోథెసిస్‌లో. అవి నల్ హైపోథెసిస్ అండ్ ఆల్టర్నేట్ హైపోథెసిస్. చూద్దాం నల్ హైపోథెసిస్. A statistical hypothesis which is formulated for the purpose of rejecting or nullifying it. ఈ నల్ హైపోథెసిస్ మెయిన్ ఏంటిదంటే ఎందుకు ఫామ్ చేస్తామంటే రిజెక్ట్ చేసే స్టేట్మెంట్ని మనం రిజెక్ట్ చేయాలనుకున్న స్టేట్మెంట్ని నల్ హైపోథెసిస్లో పెడతాం. మోస్ట్లీ విల్ ట్రై టు రిజెక్ట్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ని H0తో డినోట్ చేస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథెసిస్ చూడండి. ద ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఈజ్ వాట్ యు బిలీవ్ టు బి ట్రూ ఆర్ హోప్ టు ప్రూవ్ ట్రూ. నువ్వు దేన్నైతే ట్రూ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావో, నీ క్లెయిమ్ నువ్వు ఏదో క్లెయిమ్ అనుకుంటావు కదా, అదే కరెక్ట్ అని ఏదైతే ట్రూ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావు దాన్ని ఆల్టర్నేట్ హైపోథెసిస్లో తీసుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై H1. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో నల్ హైపోథెసిస్, ఆల్టర్నేట్ హైపోథెసిస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 2 years ago the proportion of infected plants was 37%. We believe that a treatment has helped and we want to test the claim that there has been a reduction in proportion of infected plants. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ నల్ హైపోథెసిస్ ఏంటంటే మ్యూ ప్రపోర్షన్ ఉందా, ప్రపోర్షన్ P-ని 37% అని తీసుకుంటున్నా. అదే ఆల్టర్నేట్ హైపోథెసిస్ H1 ఏమవుతుంది, ప్రపోర్షన్ ఈజ్ లెస్ దెన్ 37. నేను అనుకుంటున్న క్లెయిమ్ ఏంటిది, ప్రపోర్షన్ ఈజ్ లెస్ దెన్ 37 అంటే ఆ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ తగ్గినాయి, ఆ ప్రపోర్షన్ తగ్గింది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నా. సో ఐ హావ్ టేకెన్ దాట్ ఇన్ ఆల్టర్నేట్ హైపోథెసిస్, ప్రపోర్షన్ ఈజ్ లెస్ దెన్ 37. అండ్ H0లో ఏంటిది, నేను ఏది రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటాను, ఇంకా ఎటువంటి చేంజ్ లేదు, అదే 37% ఉంది ప్రపోర్షన్ని రాంగ్ అని స్టేట్మెంట్ ఉందా, అది రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నా కదా, దాన్ని నేను నల్ హైపోథెసిస్లో తీసుకున్నా. సో అర్థమైందా, నల్ హైపోథెసిస్లో ఏది తీసుకోవాలంటే ఏ స్టేట్మెంట్ అయితే మనం రిజెక్ట్ చేయాలనుకుంటున్నామో అట్లా తీసుకోవాలి. మోస్ట్లీ నల్ హైపోథెసిస్ ఈక్వల్ టు అనే తీసుకుంటాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏది తీసుకోవాలి, ఏదైతే మనం నమ్ముతున్నామో, దేన్నైతే మనం ట్రూ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆల్టర్నేట్ హైపోథెసిస్లో తీసుకోవాలి. నల్ హైపోథెసిస్ని H0తో డినోట్ చేస్తారు, ఆల్టర్నేట్ హైపోథెసిస్ని H1తో డినోట్ చేస్తారు. థ్యాంక్ యూ.